అని కూడా చెప్తూ ఉన్నాడు. ఇక 19వ సూర 58వ వాక్యం, అల్లా అనుగ్రహించిన ప్రవక్తలు కొంతమంది ఉన్నారు ఖురాన్లో చెప్పబడ్డవారు. ఇంకా ఖురాన్లో చెప్పని ఇంకా ఇతర గ్రంథాల్లో చెప్పినటువంటి తౌరాతు, జబూరు, ఇంజిల్ అంటే మోషే ధర్మశాస్త్రం మూసా అస్లం గారిపై అవతరింపబడ్డటువంటి తౌరాతు గ్రంథం, మోషే ధర్మశాస్త్రంలో కొంతమంది ప్రవక్తల గురించి, దావూదు ప్రవక్త గారిపై అవతరించబడ్డటువంటి జబూరు గ్రంథంలోను, మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అస్లం గారిపై అవతరింపబడ్డటువంటి బైబిల్ ఈసా ఇంజిల్ గ్రంథంలోను, అంతిమ ప్రవక్త ముహమ్మద్ అస్లం గారిపై అవతరింపబడ్డటువంటి ఖురాన్ గ్రంథంలోను, ఇంకా అనేక కాలాలలో, అనేక యుగాలలో, అనేక చరిత్రలలో, అనేక భాషల్లో అవతరింపబడ్డటువంటి గ్రంథాలలో ప్రవక్తల పైన ఇంకా అనేక ప్రవక్తల గురించి కూడా తెలియజేయడం జరిగింది. మరి అల్లా అనుగ్రహించిన ప్రవక్తలు వీరంతా కూడా వారు ఆదాం సంతతికి చెందిన వారు. మొట్టమొదటి మానవుడు ఆదాం ప్రవక్త, వారి తరపు నుంచి, వారి వంశం నుంచి వచ్చిన వారే ఈ యొక్క ప్రవక్తలంతా, ఈ యొక్క మానవులంతా కూడా అని ఖురాన్ చెప్తూ ఉంది. మొట్టమొదటి మానవుడు ఆదామని అలైహిస్సలాం అని, ఆయన ప్రవక్త, మొట్టమొదటి మానవుడు. ఆయన వెన్నెముక నుంచి, వీపు ఒక ఎముక నుంచి ఒక స్త్రీని తయారు చేసి ఆమెకి అవ్వా అలైహిస్సలాం అని అవ్వా అని పేరు పెట్టడం జరిగింది. ఇలా వారి నుంచి వచ్చిన వారే ఈ మిగతా ప్రవక్తలు మరియు ఈ యొక్క సంతానము, ఈ యొక్క జనులు, ఈ యొక్క ప్రజలు అంతా కూడా, ఈ యొక్క అన్ని కాలాల్లో వచ్చేవారంతా కూడా వీరికి తల్లిదండ్రుల యొక్క ఆదాం మరియు అవ్వా అని అలైహిస్సలాం అని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. మరి అల్లా అనుగ్రహించిన ప్రవక్తలు అందరూ కూడా ఆదాం అలైహిస్సలాం గారి ద్వారా వచ్చినటువంటి వారే, వారి యొక్క సంతతికి చెందిన వారని, నూహ్ అలైహిస్సలాం గారితో పాటు మేము ఓడలోకి ఎక్కించిన వారి యొక్క వంశీయులు కూడా, ఇబ్రాహీం అలైహిస్సలాం గారు, యాకూబ్ అలైహిస్సలాం గారు ఇజ్రాయిల్ సంతతికి చెందిన వారు, వారంతా కూడా మా ద్వారా సన్మార్గం పొందిన వారేనని, మా చేత ఎన్నుకోబడిన ప్రజల్లోని వారు అని, వారి ముందు కరుణామయుడైనటువంటి అల్లా అయినటువంటి సృష్టికర్త అయినటువంటి ఈ యొక్క దేవుని వచనాలు, దేవుని యొక్క వహీ, ఈ యొక్క వాక్యాలని వారి ముందు చదివి వినిపించినప్పుడు వారు విలపిస్తూ ఏడుస్తూ సాష్టాంగపడేవారు. అల్లాహు అక్బర్. మరి ఈనాటి యొక్క దేవుని వాక్యాలు, ఈ యొక్క ఖురాన్ వాక్యాలు, అల్లాహు అక్బర్. మరి నిజమైన విశ్వాసులు ఈ యొక్క ఖురాన్ వాక్యాలు చదివేటప్పుడు, వినేటప్పుడు, ఆలోచించేటప్పుడు వారు కూడా సాష్టాంగపడుతూ కొంతమంది ఏడుస్తూ ఉంటారు. అల్లాహు అక్బర్. ఇక ఖురాన్లోని 19వ అధ్యాయం 59వ వాక్యం, ఆ తరువాత కొందరు అనర్హులు వచ్చి నమాజులను వృధా చేసేశారు, మనోవాంఛలను మనసుకు నచ్చినట్లు వారు అనుసరించటం మొదలుపెట్టారు కొంతమంది. ఈ యొక్క ప్రవక్తల తర్వాత